డే స్టూడెంట్స్ వెల్కమ్ టు గ్రేట్. ఈ వీడియోలో మనము గ్రాండ్ టెస్ట్ 1 ఏఎల్పి సిబిటి 1 అర్థమెటిక్ సెక్షన్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ అర్థమెటిక్ సెక్షన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 1 by 1 ఇప్పుడు మనం సొల్యూషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ thrice the difference of the number and its reciprocal the number is. సో ఇక్కడ ఏమంటున్నారు, సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ఆ నెంబర్ని n అనుకుందాం. అప్పుడు ఆ నెంబర్ యొక్క రెసిప్రోకల్ 1/n అవుతుంది. సమ్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే ప్లస్ తీసుకోవాలి. ఈ సమ్ ఎలా ఉందంట, థ్రైస్ 3 times ఉంది అంటున్నాడు. థ్రైస్ 3 times ఉంది అంటాడు. దేనికి? డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే ఆ నెంబర్కి దాని యొక్క రెసిప్రోకల్కి మధ్య డిఫరెన్స్ కనుక తీసుకుంటే ఆ డిఫరెన్స్కి ఈ సమ్ అన్నది 3 times ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. n ప్లస్ 1/n ఈజ్ ఈక్వల్ 3 times n మైనస్ 3 times 1/n అంటే 3/n అవుతుంది. సో మైనస్ 3/n లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, ప్లస్ n అటు సైడ్ తీసుకెళ్ళిపోయినట్లయితే 3n మైనస్ n 2n అవుతుంది. 1/n ప్లస్ 3/n ఆన్సర్ 4/n అవుతుంది. 2 టేబుల్ ఇక్కడ 2 times క్యాన్సిల్. సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. అంటే n వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ √2, n వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ని మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ డైరెక్ట్గా నేను స్క్వేర్ రూట్ అని తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ చేయాలి అంటే డెసిమల్లో 4 digits కానీ 2 digits కానీ ఉండాలి, కానీ 3 digits ఉండకూడదు. ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. సో ఇప్పుడు వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటట్లుగా రాసుకోవటం మంచిదన్నమాట. సో ఇక్కడ 3 digits ఉన్నాయి డెసిమల్లో, ఇక్కడ 4 digits ఉన్నాయి డెసిమల్లో. సో అందుకోసం మనం ఏం చేద్దాము, ఇది పర్ఫెక్ట్గానే ఉంది, ఇది పర్ఫెక్ట్గా లేదు. ఓకే, నెక్స్ట్ అట్లా ఇక్కడ 6.25 పర్ఫెక్ట్గా ఉంది, కానీ 0.484 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 digits ఉన్నాయి, అది పర్ఫెక్ట్గా లేదు. సో అందుకని డినామినేటర్స్తో మనకి ఎలాంటి ఇష్యూ లేదు. ఫస్ట్ డినామినేటర్ వాల్యూస్ తీసేసుకుంటున్నాను, డినామినేటర్ వాల్యూ తీసేసుకుంటున్నాను. సో 64కి స్క్వేర్ రూట్ 8, డెసిమల్ తర్వాత 4 digits ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో 2 digits రావాలి, కాబట్టి 0.08 అవుతుంది. అట్లాగే 6.25, 625కి స్క్వేర్ రూట్ 25, ఇక్కడ డెసిమల్లో 2 digits ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో 1 digit తర్వాత రావాలి, కాబట్టి 2.5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 81కి స్క్వేర్ రూట్ 9 అలాగే తీసుకోండి. 484కి స్క్వేర్ రూట్ 22. అయితే ఇక్కడ యాక్చువల్గా ఎన్ని డిజిట్స్ ఉండాలి, 2 కానీ 4 కానీ ఉండాలి. ఇక్కడ 2 కానీ 4 కానీ ఉండాలి, కానీ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ 3, మొత్తం 6 digits ఉన్నట్లు. 6 digits ఉంటే ఆన్సర్లో 3 digits వస్తాయి, ఆన్సర్లో 3 digits వస్తాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్లో 3 digits డెసిమల్ రావాలి అంటే మనం 1/1000 చేద్దాం. 9 × 22 వచ్చిన తర్వాత ఆన్సర్లో 3 digits తర్వాత డెసిమల్ రావాలి అంటే 1000తో డివైడ్ చేసుకుందాం, సరిపోతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 2 digits, ఇక్కడ 1 digit, ఇక్కడ కూడా 3 digits వచ్చినాయి కదా. ఈ డెసిమల్ ఇగ్నోర్ చేస్తే ఈ 1000 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో లెట్ us సింప్లిఫై దిస్. 2 టేబుల్ నేను ఇక్కడ 4 times క్యాన్సిల్ చేస్తున్నాను, 2 టేబుల్ 11 times క్యాన్సిల్ చేస్తున్నాను. 11 9s 99 న్యూమరేటర్, డినామినేటర్ 4 × 25 100, 99/100 అంటే ఆన్సర్ ఏమవుతుంది, 0.99 అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ the 20 persons can do a piece of work in 7 days, then the number of persons required to complete the work in 28 days is. 20 persons ఒక వర్క్ని 7 daysలో చేస్తే 28 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి అంటే ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ అని అడుగుతున్నారు. టైమ్ అండ్ వర్క్లో మనకు తెలిసిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే M1D1 is equal to M2D2. M1D1 is equal to M2D2. M1 ఫస్ట్ కేసులో పర్సన్స్ మెన్ ఎంతమంది, 20 members, ఇంటూ D1 డేస్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఎంత, 7 days, ఈజ్ ఈక్వల్ టు మెన్ ఇన్ ద సెకండ్ కేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, అది ఫైండ్ అవుట్ చేయాలి.
D2 అంటే డేస్, సెకండ్ కేసులో ఉన్న డేస్ ఎంత 28 డేస్ ఇచ్చారు ఆన్సర్. ఓకేనా. 7 క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ M2 రిక్వైర్డ్ ఇస్ 5 persons. M2 రిక్వైర్డ్ ఇస్ 5 persons. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ 5 persons అని ఇచ్చారా, ఇవ్వలేదు. ఎలా ఇచ్చారు, మనకి సింప్లిఫికేషన్ చేయకుండా ఇచ్చారు. సో ఇక్కడ దేంట్లో మనకి 5 persons వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ 7 టేబుల్ 28లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 ఆన్సర్ వస్తుంది కాబట్టి బి అనే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనం ఏం చేస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసినా మీకు ఆన్సర్ తెలుస్తుంది. చూడండి, M2 ఈజ్ ఈక్వల్ 20 × 7. ఈ 28ని రైట్ సైడ్కి తీసుకొద్దాం. తీసుకొస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 20 × 7 డివైడెడ్ బై 28 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ ట్రైన్ 110 meter long passes a telephone pole in 3 seconds, then the time taken by it to cross a platform of 165 meter long. చూడండి, 110 meter long ఉన్న ఒక ట్రైన్ ఒక టెలిఫోన్ పోల్ని క్రాస్ చేసింది అంటే 3 seconds టైం పట్టింది. దాని అర్థం ఏంటి, ట్రైన్ లెంగ్త్ని దానికి అదే క్రాస్ చేసినట్లు అర్థం. డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ట్రైన్ లెంగ్త్ అవుతుంది. చూడండి, 110 meters క్రాస్ చేయడానికి 3 seconds టైం పట్టింది ట్రైన్కి. ఇప్పుడు అదే ట్రైన్ ఏం చేస్తుంది, ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలి. ఎంత లెంగ్త్ ఉన్న ప్లాట్ఫాము, 165 meter లెంగ్త్ ఉన్న ప్లాట్ఫామ్. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలి అంటే టోటల్గా అది ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ అవుతుంది. సో 110 meters ప్లస్ 165 meters అలా అయినా చేద్దాం. సో 275 meters డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ చేసుకోండి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే 11 టేబుల్ ఇక్కడ 10 times క్యాన్సిల్ అవుతుంది, 11 టేబుల్ ఇక్కడ 25 times క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్ ఇక్కడ 2 times క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్ ఇక్కడ 5 times క్యాన్సిల్ అవుతుంది. 5 3s are 15 డివైడెడ్ బై 2, 15 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ 7.5 seconds. ఆన్సర్ 7.5 seconds. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 40 men can build a wall 20 meter high in 15 days. The number of men required to build a similar wall of 25 meter high in 6 days will be. ఈ క్వశ్చన్లో 40 menను 20 meter హైట్ ఉన్న ఒక వాల్ని 15 daysలో కన్స్ట్రక్ట్ చేయగలిగితే ద నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్, ఎంతమంది మనుషులు కావాలి దేనికోసం, టు బిల్డ్ 25 meter హైట్ ఉన్న వాల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎన్ని డేస్లో, 6 daysలో. సో దీనికి మనం వాడాల్సిన టెక్నిక్ ఏంటి, టైమ్ అండ్ వర్క్లో M1 D1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 W1 అనే టెక్నిక్ వాడుకోవాలి. సో ఫస్ట్ కేసులో M1 మెన్ ఎంతమంది, 40 men ఇంటూ D1 డేస్ ఎన్ని 15 days ఇంటూ W2 వర్క్ ఇన్ ద సెకండ్ కేస్, నాట్ ఇన్ ద ఫస్ట్ కేస్. వర్క్ ఇన్ ద సెకండ్ కేస్ ఎంత వాళ్ళని కన్స్ట్రక్ట్ చేయాలి మనం, 25 meter హై ఉన్నదాన్ని. కాబట్టి వర్క్ ఇన్ ద సెకండ్ కేస్ ఇస్ 25 ఈజ్ ఈక్వల్ టు M2 మెన్ ఇన్ ద సెకండ్ కేస్ ఎంతమంది ఉన్నారు, ద నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి M2ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకోండి ఇంటూ D2 డేస్ ఇన్ ద సెకండ్ కేస్, హౌ మెనీ డేస్ గివెన్ 6 days ఇంటూ వర్క్ ఇన్ ద ఫస్ట్ కేస్, వర్క్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఎన్ని మీటర్స్ హైట్ ఉన్నది, 20 meter హైట్ ఉన్నది. సో లెట్ us సింప్లిఫై దిస్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5 టేబుల్ ఇక్కడ 3 times క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్ 4 times క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ 10 times క్యాన్సిల్ అవుతుంది, 10 3s are 30, 30లో 6 5 times క్యాన్సిల్ అవుతుంది. Therefore M2 is equal to 525 125 men required. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.